అమ్మా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మన చంద్రన్నతో మాట్లాడాలని ఆశ ఆకాంక్ష రెండు ఉంటాయి, కానీ సమయాభావం అనేది ఒకటి ఉంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ ఒక్కసారి లాస్ట్ కి చేసి వైండ్ అప్ చేయండి. నువ్వు మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్, విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. మీకు ఆడపిల్ల లేదని ఎప్పుడైనా బాధపడ్డారా? ఇన్ కేస్ ఆడపిల్ల ఉంటే రాజకీయాల్లో లోకేష్ గారిని ఎలాగైతే ఎంకరేజ్మెంట్ ఇచ్చారో అలాగే ఇచ్చేవాళ్ళ, లేదా వ్యాపార బాధ్యతలకు అంకితం చేసేవాళ్ళ సార్? ఓకే అమ్మా, తప్పకుండా ఆడపిల్లలు కూడా ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది, కానీ ఇప్పుడు టూ లేట్ అయిపోయింది. అయితే నేను ప్రతి ఒక్క ఆడబిడ్డని నా సొంత బిడ్డగా నేను చూసుకుంటున్నా. అందుకనే మీరు చూస్తే మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా రాణిస్తారని, ఆడవారి గౌరవ ప్రతిష్టలు పెంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను పదే పదే చెప్పేవాడిని, ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే భారంగా తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు, చదువు కూడా అవసరం లేదు, ఈ ఆడబిడ్డకు పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుందని చదివించడం కూడా మానేసేవారు. అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయిని చదివించడం, అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయడం. అక్కడి నుంచి ఆలోచించాను, అందుకే డాక్రా సంఘాలు పెట్టాను. ఆడబిడ్డలు చిన్నప్పుడు తల్లిదండ్రులపైన, పెద్దయితే భర్తలపైన, ముసలివాళ్ళైతే పిల్లలపైన ఆధారపడి ఆర్థిక స్వాతంత్రం కూడా లేకుండా ఎక్కడన్నా ఒక సరదాగా సినిమాకు పోవాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని పోయే పరిస్థితి. నా ఆలోచన మగవారు ఆడవారు సమానంగా ఉండాలని, అన్ని విషయాల్లో సమాన బాధ్యత తీసుకోవాలని డాక్రా సంఘాలు పెట్టి ముందుకు నడిపించా. ఈరోజు ఈ విధంగా అయిందంటే శిరీష లాంటి అమ్మాయి అమెరికాకు పోయి భర్తతో సమానంగా డబ్బులు సంపాదించి గౌరవాన్ని పొందిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించినటువంటి చొరవ. దాని ఫలితమే ఈరోజు ఇవన్నీ వచ్చాయి.